Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. సో పిల్లలకు సంబంధించి మెమరీ పవర్ టెక్నిక్లో యు ఆర్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీలాంటి స్పీకర్ లేరు. ఎందుకంటే చాలా ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా పిల్లలకు చెప్పే విధానం, ఇవాళ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ, ప్రతి పేరెంట్ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు షేర్ చేయండి. ఏది చేసినా మేము పిల్లలకు సంబంధించినటువంటి ప్యూర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేస్తూ ఉన్నాము. కొన్ని విషయాలు మీకు స్కూల్లోనూ లేదంటే పేరెంట్గా మీరు కూడా చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్ నుంచి చూసేటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఫోకస్డ్గాను, కాన్సన్ట్రేషన్ ఓరియంటెడ్లోనూ ఉండకపోవచ్చు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేదే ఇటువంటి స్పీకర్స్ చెప్పిన తర్వాతే తెలుస్తుంది. సో వాళ్ళు ఎన్నో టెక్నిక్స్ ఎంతోమంది గురువుల దగ్గర నేర్చుకునే మీకు అది చెప్తూ ఉన్నారు. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, చాలామంది చిన్నపిల్లలు మనం చూస్తాము, క్వశ్చన్ చిన్నగానే ఉంటుంది, ఆన్సర్ పెద్దగా ఉంటుంది. అవును సార్. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎస్ సార్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే నా క్లాస్కు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను స్టార్టింగ్లో అడుగుతాను, అసలు మీకు స్టడీస్లో ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, సార్ మాకు కొన్ని అన్ని బాగానే అర్థమవుతుంది, కానీ లాంగ్ ఆన్సర్ చదివి గుర్తుపెట్టుకోవాలంటే మాకు చాలా కష్టం. ఒకవేళ మేము ఇప్పుడు చదివినా ఒక గంట తర్వాత గుర్తుంటుంది, కానీ మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ అది మేము అసలు మాకు అది గుర్తే రావట్లేదు సార్. ఈ లాంగ్ ఆన్సర్ నుంచి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మాకు మార్క్స్ కూడా అక్కడే పోతున్నాయి. కాబట్టి లాంగ్ ఆన్సర్స్ ఎలా చదవాలో ఫస్ట్ మాకు నేర్పించండి సార్ అంటున్నారు. కాబట్టి మనం ఈ వీడియోలో సార్ లాంగ్ ఆన్సర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేనే ఇక్కడ ఒక లాంగ్ ఆన్సర్ చూపిస్తాను స్క్రీన్ మీద. దాన్ని మీ అందరికి కూడా చిన్నగా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని ప్రతి ఒక్కరి ద్వారా, మీ ద్వారా, ఆడియన్స్ ద్వారా, అందరి ద్వారా నేను చెప్పిస్తాను సార్. ఓకే. సో ఈ సమస్యకి, అంటే విద్యార్థులు ఎదుర్కొన్న ఈ లాంగ్ ఆన్సర్ని ఎలా చదవాలనే ఈ సమస్యకి మనం ఈ వీడియో ద్వారా దానికి ఎండ్ చేద్దాం సార్. షూర్ అండి. ఎస్. ఇక్కడ స్క్రీన్ మీద నేను ఒక క్వశ్చన్ చూపిస్తున్నాను సార్. కాలుష్యాన్ని అదుపులో పెట్టడం ఎలా, ఇది ఒక క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఆన్సర్ 8 పాయింట్స్లలో ఉంది అనమాట. సో ఆ 8 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సైడ్ హెడ్డింగ్, పొడుగు పోగొట్టాలను వాడడం. అంటే మామూలుగా ఈ పొడుగు అయినటువంటి పోగొట్టాలను వాడడం వల్ల కాలుష్యాన్ని, అంటే అది జనాల కంటే చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి జనాలకి కొంచెం హాని తగ్గుతుంది, కాబట్టి పొడవైన పోగొట్టాలని వాడాలి. ఇది ఫస్ట్ పాయింట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సార్. నెక్స్ట్ ఏంటంటే, కార్లను పరిరక్షించుకోవడం. ఈ కార్లను పరిరక్షించుకోవడం అంటే కార్లు అంటే వెళ్తున్నప్పుడు చాలా విషవాయువుని అది రిలీజ్ చేస్తుంది. సో ఎప్పటికప్పుడు పొల్యూషన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనది పొల్యూషన్ ఎక్కువ ఉంది అనుకుంటే దాన్ని చెక్ చేసుకుని దాన్ని వెంటనే మార్పించుకోవాలి. అది కార్లను పరిరక్షించుకోవడం సంబంధించిన పాయింట్. నెక్స్ట్ థర్డ్ సైడ్ హెడ్డింగ్ నేను ఏం తీసుకున్నా అంటే, కఠినంగా ఉండే పోలీసులు. అంటే ఈ కాలుష్య నివారణ మార్గాలు అందరూ పాటించరు, కొంతమంది వాటిని మిస్లీడ్ చేసేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలి. ఎవరు వేస్తారు? పోలీసు వాళ్ళు వేస్తారు. కాబట్టి అట్లాంటి నియమాలు పాటించని వాళ్ళని పోలీసులు గుర్తించి వాళ్ళకి ఫైన్ వేస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళైనా అలాంటి కాలుష్య నివారణ మార్గాలను పాటిస్తారు. సో ఇది థర్డ్ హెడ్డింగ్ సార్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, చెట్లను నాటడం. చెట్లను నాటడం అనేది ఒక సైడ్ హెడ్డింగ్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మనం చెట్లను నాటడం వల్ల మనకు చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి మనం ఎక్కువగా చెట్లను నాటితే కాలుష్యాన్ని నివారించవచ్చు. ఇది ఫోర్త్ సైడ్ హెడ్డింగ్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే, చెత్త కుండీలను తొలగించాలి. అంటే చాలా మనకు వీధుల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చెత్త కుండీలను అలాగే ఉంచుతాయి అంటే వీధులలో, దానివల్ల చాలా రోగాలు వస్తాయి, కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం కూడా అవుతుంది. కాబట్టి ఆ చెత్త కుండీలను ఎప్పటికప్పుడు తీసేస్తుంటే కాలుష్యాన్ని కొంతవరకు నివారించవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సిక్స్త్ది, మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలి. అంటే చాలా గుంతల్లో కావచ్చు, లేకుంటే హౌస్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, వీధుల్లో కావచ్చు, మురికి నీళ్ళు అలాగే నిల్వ ఉంటే అందులో క్రిమికీటకాలు కూడా పుట్టి దాని ద్వారా చాలామందికి రోగాల బారిన పడతారు. సో కాలుష్యం పెరిగిపోతుంది. సో నెక్స్ట్ కాబట్టి మురికి నీళ్ళు ఉండకుండా చూసుకోవాలి. అది సిక్స్త్ హెడ్డింగ్. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఏంటంటే, యువతకు నేర్పించాలి. ఏం నేర్పించాలి యువతకి అంటే, మన గ్రహం, మన భూమి, మన వీధి, మన పట్టణం ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటుంది కాలుష్యం వల్ల. కాబట్టి యూత్కి నేర్పించాలి. ఇలాంటి నష్టాలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా యూత్కి నేర్పిస్తే వాళ్ళు ఖాళీ సమయాల్లో, యూత్ ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి మిగతా వాళ్ళ దగ్గర కూడా మాట్లాడి అలాంటి విషయాన్ని వాళ్ళకు కూడా షేర్ చేస్తారు. అలా చేయడం వల్ల కొంతవరకు కాలుష్యాన్ని నివారించవచ్చు. అది సెవెంత్ సైడ్ హెడ్డింగ్కి సంబంధించిన హెడ్డింగ్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముందంటే, ఎయిత్ది, ఫ్యాక్టరీలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఫ్యాక్టరీలో కొన్ని ఇండస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి సార్, అంటే విసర్జిత వ్యర్థాలు అంటారు. సో అలాంటివి డైరెక్ట్గా వీధుల్లోకి లేకుంటే కాలువల్లోకి జనాల మధ్యలోకి వదలకుండా కొంతమంది వాటిని ఫిల్టర్ చేసి హాని కాకుండా ఉన్నటువంటి ఆ జలాలను మాత్రమే బయటకు రిలీజ్ చేస్తున్నారు. సో అలా అందరు చేయట్లేదు, కొందరే చేస్తున్నారు. అలా ఎవరైతే చేస్తున్నారో
వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం వల్ల మిగతా వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఈజీగా అంటే మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఐడియాకి వస్తారు. ఇది నేను షార్ట్గా ఒక క్వశ్చన్ తీసుకున్నాను, దానికి సైడ్ హెడ్డింగ్స్ త్రూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇది ఒక లాంగ్ ఆన్సర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. సో దీన్ని ఇప్పుడు లాంగ్ ఆన్సర్ ఓకే, మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు పెద్ద టాస్క్ ప్రతి ఒక్కరికి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సార్ ఇక్కడ. సార్ ఇప్పుడు ఓవరాల్గా మనం ఒక లాంగ్ ఆన్సర్ని చూసాం కదా, అయితే ఒకసారి నేను ఏమంటున్నాను అంటే ఆ లాంగ్ ఆన్సర్ అంతటిని కూడా ఒకసారి పక్కకు జరిపి జస్ట్ అక్కడ ఏమేమి సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం సార్. షూర్ అండి. ఫస్ట్ ఏముంది, పొడుగు పోగొట్టాలను వాడాలి. దాని ఎక్స్ప్లెనేషన్ మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా, మనకు ఈజీగా బ్రెయిన్లో అంతో కొంత ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కార్లను పరిరక్షించుకోవాలి, అంటే చిన్నగా టూకే గుర్తుపెట్టుకోవచ్చు, పొల్యూషన్ చెక్ అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే కఠినంగా ఉండే పోలీసులు. ఫోర్త్ హెడ్డింగ్ ఏముంది, చెట్లను పెంచాలి. ఫిఫ్త్ హెడ్డింగ్ ఏముందంటే చెత్త కుండీలను తొలగించాలి. సిక్స్త్ హెడ్డింగ్ మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలి. ఈ సెవెంత్ వన్ యువతకు నేర్పించాలి అంటే కాలుష్యం పట్ల. ఎయిత్ వన్ వచ్చేసి ఫ్యాక్టరీలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆన్సర్ మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా రాయగలుగుతారు. ఈవెన్ మీరు చెప్పండి సార్, అంటే రాయగలుగుతారా లేదా? డెఫినెట్గా అండి. అంటే ఇందులో పెద్ద కాన్సెప్టే ఉంది మీరు మాట్లాడిన దాంట్లో. ఈజీ కాన్సెప్ట్ ఉంటుంది, దేనికి అది రిలేట్ అయ్యి ఉంది. సర్కిల్ లా కనుక చూస్తే ఏ డాట్ కా డాట్ పర్ఫెక్ట్ గా వచ్చింది అన్నట్టు అనిపించింది నాకు. అంటే మీరు ఇందులో ఇప్పుడు అదంత పెద్ద లాజిక్గా కనిపించింది కదా, చూసేటప్పటికి ఇది ఎప్పుడు రా చదవాలైనా అని ఒక్కసారి అబ్జర్వ్ చేసి జస్ట్ అలా చదువుకొని మీరు తీసుకొచ్చిన ఫార్మేట్లో చూస్తే ఇప్పుడు ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుంటే ఆన్సర్ ఈజీగా చెప్పేయగలుగుతారు. చూపాను లాజిక్ అర్థం. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే అసలు ఈ సైడ్ హెడ్డింగ్స్ ఎట్లా గుర్తుంచుకోవాలనేది ప్రాబ్లం. అంతే కదా సార్. సో దీన్ని నేను సింప్లిఫై చేశాను, దీన్ని నేను ఈజీగా సింప్లిఫై చేశాను. ఒక్కసారి చూడండి సార్, మనకు దాంట్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆ లాంగ్ ఆన్సర్ లో సైడ్ హెడ్డింగ్స్ పక్కకు పెట్టాను. ఆ సైడ్ హెడ్డింగ్స్ లో నుంచి ఒక కీ పాయింట్ ని బయటికి పట్టాను. ఇక్కడ మనం పొగగొట్టం అనే కీవర్డ్ తీసుకున్నాం కదా సార్. ఈ పొగగొట్టం అన్నప్పుడే మనకు అక్కడ పొడగాటి పొగగొట్టం అనేది ఈజీగా ఐడియా వస్తుంది. నెక్స్ట్ కారు అంటే కార్లను కాలుష్యాన్ని పరిరక్షించుకోవడం. నెక్స్ట్ పోలీస్ అంటే స్ట్రిక్ట్ పోలీస్. నెక్స్ట్ చెట్టు అంటే చెట్లను పెంచాలి. చెత్తకుండి అంటే చెత్తకుండలను ఎప్పటికప్పుడు సాఫ్ చేయాలి. మురికి నీరు అంటే మురికి నీరు లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. యువతకు నేర్పించాలి. పరిశ్రమలకు అవార్డు ఇవ్వాలి. నేను కీ పాయింట్స్ ఇలా చేశాను సార్, ఈ 8 కీ పాయింట్స్ ని. ఇప్పుడు ఈ 8 కీ పాయింట్స్ నేను మీకు నేర్పిస్తాను సార్, మీకు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా. ఈ కీ పాయింట్స్ ఉంటే ఆటోమేటిక్గా సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి. సైడ్ హెడ్డింగ్స్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా ఎక్స్ప్లెనేషన్ ఈజీ గుర్తొస్తుంది. సో ఇప్పుడు నేను మీకు షార్ట్గా ఈ 8 వర్డ్స్ ని ఒక చిన్న స్టోరీగా ఒక క్రియేటివ్ మెథడ్ లో మీకు నేర్పిస్తాను సార్. క్లోజ్ యువర్ ఐస్ సార్. ఆడియన్స్ ఇక్కడ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని మీరు కూడా దయచేసి నాతో పాటు యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి ప్లీజ్. ఎస్ సార్. రైట్ సార్. మీరు మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక రోడ్డు పైన. మీకు పక్కనే ఒక పొడగాటి పొగగొట్టం కనిపించింది. మీరు నడుచుకుంటూ వెళ్తున్న మీ పక్కనే ఒక పొడగాటి పొగగొట్టం ఉంది. ఆ పొగగొట్టం పక్కనే ఒక కారు నిదానంగా వెళ్తుంది. సో ఎందుకు నిదానంగా వెళ్తుందని మీరు చూస్తే అందులో డ్రైవ్ చేస్తున్నది ఒక పోలీస్ డ్రైవ్ చేస్తున్నాడు. అయితే ఆ పోలీస్ డ్రైవ్ చేసేటప్పుడు ఎందుకు అంత నిదానంగా డ్రైవ్ చేస్తున్నాడు అంటే ఒక చేతిలో స్టీరింగ్ ఉంది, ఇంకొక చేతిలో చెట్టు ఉంది. మనకు మామూలుగా తెలుసు కదా సార్, చిన్న చిన్న చెట్లు ఉంటాయి బోన్సాయి ట్రీస్ లాగా. సో ఆ పోలీస్ ఒక చేతిలో స్టీరింగ్ ఉంది, ఒక చేతిలో చెట్టు ఉంది. సో వెనక నుంచి అందరూ హారన్స్ కొడుతున్నారు, ఇంత మెల్లగా వెళ్తే మాకు ప్రాబ్లం అవుతుంది అని అందరూ చాలా హారన్స్ కొడుతుంటే పోలీస్కి బాగా ఇరిటేషన్ అయ్యి ఆ చెట్టుని చెత్తకుండీలోకి విసిరేశారు సార్. ఆ చెత్తకుండి నుంచి ఆ చెట్టు దొర్లుతూ మురికి నీరు ఉన్నటువంటి కాలువలో పడిపోయింది. ఆ చెత్తకుండిలో నుంచి దొర్లుతూ మురికి నీరు ఉన్నటువంటి కాలువలో పడిపోయినప్పుడు అక్కడ చుట్టూ ఉన్నటువంటి యూత్ అయ్యో మంచి చెట్టు ఆ మురికి నీళ్ళలో పడిపోయిందని వీళ్ళు ఫాస్ట్గా పరిగెత్తి ఆ చెట్టుని తీసుకొచ్చి వీళ్ళు ఒక భూమిలో నాటేశారనమాట. సో ఇదంతా అక్కడ ఉన్నటువంటి ఆ జనాలు చూసి యూత్ చాలా మంచి పని చేశారని వాళ్ళకి అవార్డు ఇచ్చారు. నేను మళ్ళీ ఒకసారి షార్ట్గా రివైజ్ చేస్తాను సార్. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మీకు పొడగాటి ఒక పొగగొట్టం కనిపించింది. దాని పక్కనే ఒక కారు వెళ్తుంది. ఆ కారుని నడుపుతున్నది ఒక పోలీసు. సో చాలా స్లోగా వెళ్తున్నాడు. ఎందుకు స్లోగా వెళ్తున్నాడని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే తన ఒక చేతిలో స్టీరింగ్ ఉంది, ఇంకొక చేతిలో చెట్టు ఉంది. సో అందరూ వెనక నుంచి హారన్స్ కొడుతున్నారు, వాళ్ళకు కూడా వెళ్ళడానికి అర్జెంటుగా ఉంది, ప్రాబ్లం అవుతుందని హారన్ కొడుతున్నారు. ఆ పోలీస్కి బాగా ఇరిటేషన్ వచ్చి ఆ చెట్టుని చెత్తకుండిలోకి వదిలేస్తాడు. సో అది దొర్లుకుంటూ మురికి నీళ్ళు ఉన్నటువంటి కాలువలో పడిపోతుంది. ఈ విషయాన్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి యూత్ చూసి ఆ మురికి నీళ్ళలో పడినటువంటి ఆ చెట్టును తీసుకొచ్చి భూమి మీద నాటుతారు. దీన్ని అబ్జర్వ్ చేసిన ఆ ఊరు వాళ్ళు ఆ యూత్ని పిలిచి ఒక అవార్డు ఇస్తారు. ఎస్, ఓపెన్ యువర్ ఐస్. ఫ్యాంటాస్టిక్ అండి.
క్లియర్ విజన్ ఉందా సార్? చాలా క్లియర్ విజన్ అండి, చాలా బాగుంది. ఎస్ సార్. ఇప్పుడు మనము ఆ కీవర్డ్స్ ని కూడా లాగేస్తాను నేను. ఆ కీవర్డ్స్ తో మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాను కదా, మీకు ఆడియన్స్ అందరు కూడా. ఇప్పుడు ఒక్కసారి ట్రై చేయండి సార్. ఈ కీవర్డ్స్ మన బ్రెయిన్ లో తిరుగుతుంటాయి ఆటోమేటిక్ గా. అంటే నేను చెప్పాను కదా, ఈ పొగగొట్టం, కారు, పోలీస్, చెట్టు, చెత్తకొండి, మురికి. అయ్యో డెఫినెట్ గా. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ పొగగొట్టాలకు సంబంధించినటువంటి ఒక హెడ్డింగ్ ఉంది. ఎస్. దాని తర్వాత ఆ పొగొట్టాలకు సంబంధించినటువంటి వాటిల్లోనే ఈ కార్ పొల్యూషన్ వాటికి సంబంధించిన ఒక హెడ్డింగ్ ఉంది. అవును సార్. అండ్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారు అనేటువంటి దానికి కూడా ఒక హెడ్డింగ్ ఉంది. ఎస్ సార్. అండ్ ఈ చెత్త ఏదైతే ఉందో, మురికి ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా క్లీన్ చేయాలనేటువంటి దానికి కూడా హెడ్డింగ్ ఉంది అందులో. అంటే ఇదంతా కాన్సెప్ట్ అనమాట. అండ్ అండ్ యువత దాన్ని గుర్తించి ఆ మురికి వాడల్ని ఏ విధంగా క్లీన్ చేయాలి, ఆ పొల్యూషన్ ఏ విధంగా క్లీన్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి బయటకు వచ్చింది. దాన్ని గుర్తించి చాలామంది అవి నిర్మూలించి కొత్తగా వచ్చేటువంటి ఫ్యాక్టరీలకి అటువంటి అవసరం లేకుండా, సో ఎవరైతే ఇటువంటి వాటిని క్లీన్ చేస్తూ ఉంటారో ఆ ఫ్యాక్టరీలకి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఎస్ సార్. ఎస్ సార్. అంటే చిన్న స్టోరీ త్రూ ఇప్పుడు మీరైతే ఆటోమేటిక్గా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే సేమ్ ఈ పాయింట్స్ తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈజీగా రాయగలుగుతారు. ప్యూర్ కాన్సెప్ట్, ప్యూర్ కాన్సెప్ట్. ఒకసారి కావాలంటే మీరు చూపించారు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. మీరు రైట్ చెప్పారు, రాక్ చెప్పారు, ఒకసారి చూడండి సార్. షూర్ షూర్. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఎస్, పొగగొట్టాలను వాడటం దానికి సంబంధించినటువంటి హెడ్డింగ్ వచ్చింది. కార్కి సంబంధించినటువంటి, అంటే కార్లో పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది. అండ్ దాంట్లో పోలీసులు ఎంత ఇదిగా కఠినంగా దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి ఎలా వ్యవహరిస్తారనే దానికి కఠిన చర్యలు ఎలా తీసుకోవాలనేది చెప్పారు. చెట్లు నాటడం అనేది ఒక పాయింట్. తర్వాత చెత్త కుండీలు నిర్మూలించడం ఒకటి, మురికి నీళ్ళు నిలవ ఉండకుండా చూసుకోవటం ఒకటి, యువతకు వాటి మీద మనం అవగాహన కల్పించడం, దాంతోపాటు ఫ్యాక్టరీ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది. ఫెంటాస్టిక్ అండ్ ఇది ప్యూర్ కాన్సెప్ట్. ఇది మీరు నిద్రలో ఎప్పుడు లేపి అడిగినా కూడా ఈ స్టోరీ అంతా గుర్తుంటుంది. అంటే ఎవరన్నా ఎప్పుడైనా ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీని మీద ఎలా రాయాలో బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ మీరు ఇచ్చినటువంటి కీవర్డ్స్ ఏదైతే ఉందో దాని మీద సబ్జెక్ట్ని కాన్సెప్చువల్ ఓరియంటెడ్లో ఎంత ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఒకసారి ఇది ఆడియన్స్ కూడా చూస్తారు. పొగగొట్టము, కారు, పోలీసు, చెట్టు, చెత్తకుండి, మురికి నీరు, యువత అవార్డు అనేది. అందులో పెద్ద మెసేజ్ కూడా ఇచ్చేసారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలా మంది జూన్ నుంచి జరిగేటువంటి క్లాస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. జూన్ 1 నుంచి మీరు అందరూ కూడా పేరెంట్స్, పిల్లలు, టీచర్స్ ఎవరైతే ఉంటారో క్లాస్కి ఒకసారి ఎన్రోల్ అయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా మీ పిల్లలు మీరు ట్రైన్ చేయొచ్చు. ఆ క్లాస్లో ఏముంటుంది, ఏ లైఫ్ స్కిల్స్ ఉంటాయి? ఎస్ సార్. జూన్ 1 నుంచి మనకు క్లాస్ అనేది కండక్ట్ అవ్వబోతుంది సార్. అది ఆన్లైన్లో, అంటే జూమ్ ద్వారా జరగబోతుంది. అసలు దీంట్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయంటే, ఫస్ట్ వచ్చేసి మెమరీ టెక్నిక్స్. అంటే జస్ట్ నేను ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను, కానీ అక్కడ ఓవరాల్గా క్లాస్లో పీరియాడిక్ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఓవరాల్ మన స్టడీస్లో ఉండే ప్రతి కాన్సెప్ట్ని కూడా నేను మెమరీ టెక్నిక్ ద్వారా నేర్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ రీడింగ్ ఎలా చేయాలి, ఎలా వేగంగా చదవాలి, ఎలా మన సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి అనేది స్పీడ్ రీడింగ్ ద్వారా నేర్పిస్తాను. అలాగే హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేర్చుకున్నాము, గుర్తుపెట్టుకున్నాం, తర్వాత రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా నేను నేర్పించబోతున్నాను. దాంతోపాటు అంటే ఈ 3 కాన్సెప్ట్తో పాటు ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్ ఉంటుంది. దాంతోపాటు మీలో లెర్నింగ్ డిజబిలిటీస్ ఏమైనా ఉంటే ఆ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ క్లాస్లోనే మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అంటే మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలంటే, స్టూడెంట్ కావచ్చు, లేకుంటే కాలేజ్, యూత్, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా, అంటే మీరు మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. చాలామంది డబ్బులు సంపాదిస్తారు కానీ చివరిలో అప్పులు అవుతారు, ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడమే. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఈ 6 స్కిల్స్ని కూడా నేను 15 రోజుల పాటు చెప్పబోతున్నాను. అది జూన్ 1 నుంచి మన క్లాస్ స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్ 2 బ్యాచెస్ ఉంటాయి. మీకు వీలున్నటువంటి సమయాల్లో మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. దీనికి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది రిజల్ట్ ఓరియంటేషన్ వచ్చే అద్భుతమైన క్లాస్. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఎవరైతే ఆ క్లాస్లో రిజిస్టర్ చేసుకుంటారో మీ డైరీలో రాసుకునే ఒక మెమరబుల్ డేగా అది నేను తయారు చేస్తాను. ఆ 15 days ఎవ్రీ డే ఇస్ ఎ మిరాకిల్ ఉంటుంది. కాబట్టి మిస్ అవ్వకుండా వెంటనే మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ జూన్ 1 నుంచి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో అందులో కొన్ని మేజర్ ఏరియాస్ని ఆయన కవర్ చేస్తారు. పిల్లలకి ఏం కావాలో, లెర్నింగ్ డిసబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి, రాయటం, చదవటం, ఫోకస్ లేకపోవడం, కాన్సన్ట్రేషన్ తగ్గటం ఏవైతే ఉంటుందో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక పాయింట్ ఉంటుంది. అంటే 15 days క్లాస్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మీకు ఈ క్లాస్ దొరకవు. నేను
దాంతోపాటు మన వంశీ గారు చేసేటువంటి వాటిల్లోనే ఈ కాన్సెప్ట్స్ దొరుకుతాయి మీకు. ఫినాన్షియల్ నాలెడ్జ్ ఒకటి, అంటే సేవింగ్స్ ఎలా నేర్పించాలి, గోల్డ్ని ఎలా సేవ్ చేయాలి చిన్నప్పటి నుంచే, వాటి మీద ఎలా అవగాహన కల్పించాలి. అండ్ దాంతోపాటు చాలామందికి మనం మామూలుగా చూస్తుంటాం 10th తర్వాత ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సెస్ తీసుకొని ఉంటే కెరీర్లో డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి వాటి మీద, హ్యాండ్ రైటింగ్ సంబంధించిన దాని మీద, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వాటిలో కవర్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, డెఫినెట్గా మెమరీ పవర్ టెక్నిక్స్ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా సరే పర్లేదు, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మన వంశీ గారిది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే June 1st జరిగేటువంటి క్లాస్కి 15 రోజుల క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.